ఈరోజు దేవుని మాట ఎఫెసీయులకు 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం ఏం చేయాలి? ఒకని ఎడల ఒకరు అంటే ఏంటి? మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవునిలో ఉన్నాము, దేవుని యొక్క కృప పొందుతున్నాము అనే మనము ఎలా ఉండాలి? దయ కలిగి ఉండాలి. దయ అంటే ఎటువంటి దయ? కరుణాహృదయులై. హృదయంలో ఏముండాలి? కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే సమాధానము, సంతోషము ఉప్పొంగుతాయి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, దేవుడు మనల్ని క్షమించాడు. క్షమించిన కారణాన్ని బట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము. క్షమించకపోతే ఎలా ఉంటాము? వేరే విధంగా ఉంటుంది. ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎంతో ప్రేమించి, సిలువలో కాచిన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని క్షమించాడు. మన పాపములను, శాపములను ఆయన కొట్టివేశాడు. ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు. ప్రేమించాడు, క్షమించాడు. మరి ఆయన అడుగుజాడల్లో నడుచుకునే మనం కూడా ఒకరినొకరు క్షమించుడి. మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది దేవుడు చెప్తున్న మాట. మనం కూడా ఏం చేయాలి? ఈ లోకంలో ద్వేషం కలిగి ఏమాత్రం ఉండకూడదు. మనం క్షమించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరము క్షమించే గుణం కలిగి ఉండాలి. దీన్ని ఎవరు చూస్తారు? ఇతరులు క్షమించినా క్షమించకపోయినా మనము క్షమించే విధానంలో ఉంటే నీ యొక్క మనసును దేవుడు చూస్తాడు. మనం మాత్రం అందరితో ఎలా ఉండాలి? క్షమించిన వారంగా ఉండాలి, ప్రేమించే వారంగా ఉండాలి, దయ కలిగి కరుణాహృదయం కలిగి మనం ఉండాలి. ఉంటే దేవుడు మనకి ఎంతగానో కృప వెంబడి కృప చూపుతూ నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, దయామేడ, సర్వశక్తిమంతుడా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు ఎంతగానో ప్రేమించి లోకానికి వచ్చావయ్యా తండ్రి. పాపం నుండి, శాపం నుండి ప్రభువా నాయన విముక్తి కలుగు చేసిన దేవా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నువ్వు చెప్పిన విధానం ఎంతో ప్రభువా నాయన గొప్పదయ్యా తండ్రి. కరుణాహృదయులై తండ్రి నాయన, కరుణ కలిగిన హృదయాన్ని నీ వాక్యముంటున్న మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. మేము ప్రతి ఒక్కరిని క్షమించే మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అటువంటి మనసును మాకు కలుగజేయండి ప్రభువా. కృపగల దేవాన్ని కృపను కోరుకుంటున్నానయ్యా, సహాయం చేయండి. ఇక ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడు.